శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 18వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. పూర్వము ఏ క్షేత్రయాత్రకైనా కాలినడకనే వెళ్ళేవారు. ఏ గ్రామంలోనైనా గృహస్థులు వారిని ఆదరించి ఆహారమునకు అన్ని ఏర్పాట్లు చేస్తే వారికి ఎంతో పుణ్యం వస్తుందని ఆర్యోక్తి. వారికి ఆతిథ్యం ఇచ్చి వారు ఏ క్షేత్రాలు దర్శించారో అడిగి తెలుసుకుని దాన్ని స్మరించిన పుణ్యమేనని భావించేవారు. చెప్పిన వారు కూడా ఆ స్మరణ పదే పదే చేయుట పుణ్యదాయకమని ఆ విధంగానే చెప్పుచుండేవారు. ఇప్పుడు మనకు శ్రీ బాబా గారి ద్వారా వినిపించబడుచున్న విషయాలు కూడా మన చెవి ద్వారా మనసులోనికి చేరుకొని స్థిరపడితే పాప నిర్మూలనము జరిగి పుణ్యము ఉనగూడును. పూజ్య శ్రీ విఠల్ బాబా గారికి అందరూ నమస్కరించి, స్వామీజీ తదుపరి శ్రీపాద స్వామి వారిని ఏ పుణ్యాత్ములు దర్శించుకున్నారు? వారి ప్రబోధామృతము ఎవరికి లభించినదని ప్రశ్నించగా శ్రీ బాబా గారు ఈ విధంగా ప్రార్థన చేసిరి. అహో భగవంతా, నీ లీలా వైభవము అనన్య సామాన్యమైనది. ఆది మధ్యాంతరహిత అద్భుతానంద చరిత సుమతీనందన, నిన్ను దర్శింపవచ్చిన వారికి జ్ఞాన భాండాగారము నుండి వారు మోయగలిగినంత ధనమును ప్రసాదించదవు. ఎవరెవరికి ఎంత సాధ్యమో అంత గునిపోయేతరు అని స్తోత్రము చేసి ఇట్లు చెప్పసాగిరి. ఆ విధంగా బయలుదేరిన పిఠాపుర పండితుల మనస్సులో సుప్రసిద్ధమైన దత్తక్షేత్రము మోహోర్గఢ్ దర్శించాలని సంకల్పం కలిగింది. ఇది శ్రీపాద స్వామి వారి సంకల్పం అని వారికి తర్వాత తెలిసింది. రండి, ఏమి జరిగిందో తెలుసుకుందాం. మహోర్గఢ అనబడుచున్న ప్రసిద్ధ దత్తక్షేత్రమే మాథాపూర్. పూర్వం విష్ణుదత్తుడను బ్రాహ్మణుడు అష్ట కష్టాలు పడి శ్రీ దత్తదేవుని దర్శించుకున్నది ఇచ్చటనే. తర్వాత విష్ణుదత్తునిపై తమ సంపూర్ణ కృపాదృష్టిని ప్రసరింపచేసిన దత్తస్వామికి నిత్యము విష్ణుదత్తుడు ఆయన భార్య సుశీలమ్మయును నిత్య పూజాధికములు చేసేవారు. అట్లు పూజలు అందుకొనుచున్న శ్రీ దత్తాత్రేయునికి పూజా కార్యక్రమంలో భాగంగానే రాత్రిళ్ళు పవలింపు సేవను కూడా చేస్తూ ఉండేవారు. వారి యొక్క నిర్మల ప్రేమ భక్తి తత్పరతకి కట్టుబడిన శ్రీ దత్తుడు ఆ సేవను కూడా స్వీకరించుట తన ధర్మంగా భావించాడు. ఎందుకనగా భక్తిని సంతృప్తి పరచడం భగవంతుని బాధ్యత. భక్తుని ఆనందమే భగవంతునికి తృప్తి. ఆ విధంగా దత్తునికి ఆ ప్రదేశమే ఆనాటి నుండి విశ్రాంతి నిలయంగా మారినది. ఈనాటికి అచ్చట ఆయన శయనమందిరంగా దత్తభక్తులు ఆ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. పైన రేణుకా పహాడు, దానిపైన దత్త పహాడు, ఆ పైన అనసూయ పహాడు అని 3 క్షేత్రములున్నాయి. పహాడు అంటే గుట్ట అని అర్థము. అందు దత్త పహాడు నందు దత్తస్వామిని అనేక సంవత్సరాలుగా సేవించుచున్న యోగానంద బ్రహ్మచారి అను వానికి శ్రీ దత్తుని దర్శన ప్రాప్తి తనకు కలగలేదని అశాంతి ఆందోళనము కలిగెను. ఆ తపనతో తీవ్రంగా సాధన చేయసాగెను. శ్రీ దత్త దర్శనమునకై అతని మానసము మరింత తొందరపడసాగెను. శ్రీ స్వామి వారి కరుణా ప్రసారము అతనిపై కలిగినది. ఒకనాడు యోగానందుడు ధ్యానమునందుండగా దత్తస్వామి, వచ్చా, నీవు కృష్ణానది మధ్యనున్న కురుహపుర క్షేత్రమునకు రమ్ము. అచ్చట శ్రీపాద శ్రీవల్లభుడను పేరున నేను దర్శనమివ్వగలను. నా ప్రస్తుత అవతారము అదియే అని తెలిపెను. ఆ సాధకుడు ధ్యానమునందుండి లేచి శ్రీస్వామి వాక్కులను మరల తలంచుకొని మదిలో స్థిరపరుచుకొని ఆనందం పొందినాడు. కానీ కృష్ణానదీ తీరంలో ఆ గ్రామము ఎచ్చట ఉన్నదో ఎట్లా వెళ్ళాలో తెలియలేదు. ఆనాటి నుండి అచ్చటికి వచ్చి అనేక మంది భక్తులని విషయమై విచారించ మొదలెడాను. అతని అదృష్టవశాత్తు ఒకనాడు పిఠాపుర వాస్తవ్యులైన వేద పండితులు వారి యాత్రలో భాగంగా మహోర్గఢ్ చేరి ఏకవీర మాతను అనగా రేణుకను దర్శించి శ్రీ దత్తాత్రేయ సంస్థానమునకు వచ్చిరి. వారిని చూడగానే యోగానందునికి శ్రీ దత్తస్వామి ధ్యానంలో తెలిపిన విషయం స్ఫురణకు వచ్చెను. అతను వారికి శ్రీ దత్తస్వామి దర్శనం చేయించిన తర్వాత వారిలో, ఆర్య, మీ రాకతో నా మనస్సుకు ఎంతో సంతోషం కలిగింది. మీలో ఏదో విశేషం ఉన్నది అని వారిని ఆహ్వానించి ప్రసాదాలయమునకు కొనిపోయి వారికి పాలు పండ్లతో ఆతిథ్యం ఇచ్చినాడు. వారందరూ విశ్రాంతిగా కూర్చుండగానే ఆ బ్రహ్మచారి వారితో ఇట్లా నేను, అయ్యలారా, తమరెక్కడి నుండి వచ్చుచున్నారు? ఏ క్షేత్రంలోనూ దర్శించుకున్నారు అని ప్రశ్నించగా వారిట్లు చెప్పిరి. బంగాళాఖాతము దగ్గరలో గోదావరి తీర ప్రాంతమైన శ్రీ క్షేత్ర పిఠాపుర వాసులము. దానినే పీఠికాపురము అంటారు. అష్టాదశ శక్తిపీఠములలో అది ఒకటి. అచ్చట పురుహూతికాదేవి కలదు. ఈ క్షేత్రం వల్లనే ఆ దేవి కూడా మహామహిమాన్వితమైనది. అచ్చటనే స్వయంభూదత్తుడున్నాడు. వేద పండితులము తీర్థయాత్రలు చేస్తూ అనేక క్షేత్రములను దర్శించుచు ఇచ్చటికి వచ్చినాము.
సర్వదేవుని కృపతో నీ సన్నిధిలో ఈ పూట ఉన్నాము. నీ ఆదరము లభించినది, ప్రయాణపు బడలిక తీరినది. నాయన, మేము పిఠాపురం నుండి బయలుదేరి పంచారామంలో శివదర్శనం చేసుకున్నాము అని చెప్పగానే యోగానందుడు, ఆర్య, పంచారామముల విశేషములను వివరంగా తెలపండి. క్షేత్ర దర్శనం చేయకుండా ఆయా క్షేత్రములను దర్శించిన వారి ద్వారా క్షేత్ర విశేషములను మహత్తులను విన్నను పుణ్యము కలుగునంటారు. నాకు ఆ భాగ్యం కలిగించండి అని కోరాడు. అప్పుడు ఆ పండితులు, నాయన, కుమారామము, ద్రాక్షారామము, క్షీరారామము, సోమారామము, అమరారామము అనేవి పంచారామ క్షేత్రములందరూ. మా యాత్రలో మొదటగా మాకు దగ్గరలోనున్న కుమారామము అనగా సామర్లకోట చేరినాము. అచట భీమేశ్వరుడని ఆ స్వామి వారి నామము. బాలా త్రిపుర సుందరి అమ్మవారి పేరు. ఈ లింగమును కుమారస్వామి ప్రతిష్ఠించినారు కావున దీనికి కుమారారామం అని పేరు కలిగినది. ఇచ్చట 2 అంతస్తులతో విశాలమైన ఆలయ ప్రాంగణం ఉంటుంది. 2వ అంతస్తు వరకు పెరిగిన స్ఫటికలింగం పైభాగానికే పూజలు నిర్వహిస్తారు. ప్రధాన ఆలయానికి పడమర దిశలో 100 స్తంభాల మండపం ఉన్నది. వీనిలో ఏ స్తంభమున కా స్తంభమే నగిషీలు చెక్కబడి ఒకదానితో ఒకటి పోల్చుకొని వీలు లేకుండా విచిత్రంగా ఉండును. ఇది 9వ శతాబ్దంలో నిర్మించబడినట్లుగా తెలుస్తుంది. దీనిని ఇంత ఘనంగా చాళుక్య రాజులు నిర్మించినారని శిలాశాసనాల వలన తెలుస్తుంది. ఊయల మండపంలోని రాతి ఊయలను మనం ఊపితే ఊగుతుంది. చైత్ర వైశాఖ మాసాలలో సూర్యకిరణాలు ఉదయాన శ్రీ స్వామివారి మీద పడడం అక్కడి విశేషం. ఇక్కడ భీమగుండం అనే పుష్కరిణి ఉన్నది. ఇందులో స్నానమాచరించితే సర్వ పాప నిర్మూలనం అవుతుంది. శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో శివుని సేవించి ఎందరో మహాత్ములై ఎన్నో మహిమలు చూపినారు. తర్వాత ద్రాక్షారామ క్షేత్రంను చేరుకున్నాము. ద్రాక్షారామంలో లింగము సూర్యుని ప్రతిష్టయని స్థల పురాణం ముందు చెప్పబడింది. ఇది కూడా విశేషమైన శివక్షేత్రము. ఇచ్చట శివుని పేరు భీమేశ్వరుడు, అమ్మవారి పేరు మాణిక్యాంబ. శ్రీ మాణిక్యాంబ పీఠము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడింది. ఇది త్రిలింగములలో ఒకటిగా చెబుతారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి మరియు ద్రాక్షారామము మూడింటిని త్రిలింగములు అంటారు. 12 ఎకరముల స్థలములలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ భీమేశ్వర స్వామి స్ఫటికలింగం 14 అడుగుల ఎత్తున ఉంటుంది. చాళుక్య భీముడనే రాజు ఈ ఆలయ నిర్మాణం చేయించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. 2వ అంతస్తు పైకి వెళ్లి లింగానికి అర్చనలు, అభిషేకములు చేస్తారు. సప్త ఋషులు గోదావరి జలాలను అంతర్వాహినిగా తీసుకొని వచ్చినందున సప్త గోదావరి అను పుష్కరిణి ఏర్పడినది. ఇందులో స్నానం చేస్తే కాశీలో గంగా స్నానం చేసిన పుణ్యం, భీమేశ్వరుని దర్శిస్తే కాశీ విశ్వేశ్వరుని దర్శించిన పుణ్యం వస్తుందని ప్రతీతి. అందుకే ఈ పట్టణాన్ని దక్షిణ కాశీగా పేర్కొన్నారు. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కావున దక్షారామం అని కూడా అంటారు. ఆ క్షేత్ర దర్శనం చేసుకున్నాము. అక్కడి నుండి బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా యందు గల క్షీరారామము అనగా పాలకొల్లునకు చేరుకుంటాము. అచ్చట క్షీరలింగేశ్వర స్వామి లింగము, విష్ణుమూర్తి యొక్క ప్రతిష్ట, అమ్మవారి పేరు పార్వతీదేవి. ఇచ్చట ఎంతో వైభవంగా సమస్త పూజలు, యజ్ఞాలు, శివరాత్రి, నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. క్షీరరామలింగేశ్వరుడు కోరిన వరాలిచ్చే వాడని, ఆ స్వామి అపార దయామయుడని ప్రతీతి. ఆ తర్వాత గునుపూడి భీమవరం దగ్గరలో ఉన్న సోమారామం అనగా గునుపూడి చేరుకున్నాము. ఇచ్చట సోమేశ్వరలింగము చంద్రుని చేత ప్రతిష్ఠించబడినది కావున సోమేశ్వరుడని స్వామివారి పేరు. అమ్మవారి పేరు పార్వతీదేవి. చంద్రగమనానుసారం ఈ లింగకాంతులు మారుతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున నలుపు వర్ణంగాను, పౌర్ణమి రోజున ధవలవర్ణంగాను మారుతుంది. క్రింద స్వామివారి ఆలయము 2వ అంతస్తులో అన్నపూర్ణ అమ్మవారి ఆలయము దర్శనమిస్తాయి. ఆ దేవతామూర్తులు ఆశ్రిత కల్ప వృక్షంలే, ఆర్తుల పాలిటి కామధేనువులు. ఆ క్షేత్ర దర్శనం వలన పునర్జన్మ ఉండదని కూడా చెప్పబడింది. అక్కడి నుండి గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణానదీ తీరంలో వెలిసి ఉన్న క్షేత్రం అమరారామం చేరినాము. ఇక్కడ శివలింగము ఇంద్ర ప్రతిష్ఠితమని ప్రసిద్ధి. అందుకే ఇక్కడ శివుని పేరు అమరలింగేశ్వరుడు, అమ్మవారి పేరు బాలచాముండికాదేవి. శివలింగం 15 అడుగుల ఎత్తైనది. పై అంతస్తు నుండి శివలింగానికి అన్ని పూజలు నిర్వహిస్తుంటారు. నిత్యము దేవతల చేత ఇక్కడ శివుడు పూజింపబడతాడని స్థల పురాణంలో ఉంది. ఇలాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఇంకెన్నో దర్శించుకుని గోకర్ణము, శ్రీశైలము దర్శించుకున్నాము. మధ్యలో కృష్ణా తీరమనందున్న విజయవాటికలో అనగా బెజవాడ కనకదుర్గమ్మ
నువ్వు మంగళగిరిలో పానకాల నరసింహస్వామిని దర్శించుకున్నాము. మార్గ మధ్యంలో మాకు కురువపుర క్షేత్రం గురించి, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి గురించి తెలియజేశారు. గోకర్ణ నివాసి గోవింద భట్ గారి ద్వారా ఆ విషయంను విన్నాము. శ్రీపాద శ్రీవల్లభ వారంటే మా పిఠాపురంలో జన్మించిన శ్రీ దత్తమూర్తియే. ఆ వార్త విన్నంతనే అత్యంత ఆసక్తితో ప్రయాణమై మార్గమధ్యంలోని ఉమామహేశ్వరము, అలంపురం జోగులాంబ శక్తిపీఠంను దర్శించుకొని మేమందరము ఆ స్వామిని దర్శించుకోవాలని ఉత్సాహ ఉరుకలు వేయగా శ్రీక్షేత్ర కురోపురము చేరుకున్నాము. ప్రశాంత గంభీర సుందర సుకుమార గాత్రుడైన శ్రీపాద స్వామిని చేరి వారిని దర్శించి ఆనందాబ్దిలో ఒలలాడినాము. ఆ స్వామి చిన్నవాడే. ఉపనయనమైన మరుక్షణమే వేదాంగాల నుండి సూక్ష్మార్థానములను వేద పండితులకు తెలిపి వారి నుండి నమస్కారములు అందుకున్నారు. కానీ 16 సంవత్సరములు మాత్రమే పిఠాపురంలో నివసించారు. తదుపరి తల్లిదండ్రులను వదిలి అన్నల అంగవైకల్యం తొలగించి తీర్థాటనము చేయుచూ ఇల్లు వెడలిపోయినారు. కానీ వారే సకల తీర్థాలు తిరిగి శ్రీక్షేత్ర కురోపురం చేరి ఉన్నారని తెలిసినప్పుడు మరి మేము ఎంతగా సంతోషించామో వర్ణింపశక్యం కాదు. అక్కడికి చేరిన తర్వాత మాకు ఇంకనూ వింతైన విషయం తెలియవచ్చింది. శ్రీ స్వామి అనుగ్రహంతో ఒక మందబుద్ధి అయిన బాలకునికి సకల విద్యలు ప్రాప్తించిన వృత్తాంతం తెలిసినది. ఆహా, ఏమి మా అదృష్టం! మా జన్మలు ధన్యమైనవని యోగానందన కెరిగించిరి. ఆ వృత్తాంతమంతయు శ్రద్ధతో ఆలకించిన యోగానందుడు శరీరం గగురుపాటునందగా ఆనందాశ్రవులు స్రవించుచుండగా, స్వామి ఏమి చెప్పుచున్నారు? ఆ దత్తావతారమూర్తిని దర్శించుకున్నారా? శ్రీ దత్తస్వామి నాకు ధ్యానమునందు ఆదేశించినది ఆ స్వామిని దర్శించమనియే. తాము వారిని దర్శించి సేవించుకున్న మహానుభావులు అంటూ వారికి సాష్టాంగ వందనం చేసెను. ఓ పుణ్యపురుషులారా, నేను వెంటనే బయలుదేరి ఆ స్వామిని దర్శించవలను. అప్పటి వరకు నా మనసుకు శాంతి లేదు. ఇచ్చట నుండి శ్రీక్షేత్ర కురోపురం చేరుటకు మార్గం తెలుపుడు. ఆ స్వామి వద్దకు పోవుటకు దారి తెలియక నేను బాధపడుచున్నాను. తమ రాకతో నా వ్యధ తొలగినది. ఇది అంతయు దత్తస్వామి యొక్క కృపయే. ఆహా, ఎక్కడి పిఠాపురం, ఎక్కడి మహోర్గఢ్! ఆయన ఆజ్ఞ చేతనే తమరిక్కడకు వచ్చుట జరిగినది. ఇది కేవలం సద్గురుని కృపతో మాత్రమే సాధ్యమని చేతులు వారిలో ఒక పండితుడు ఇట్ల పలికెను. చిరంజీవా, నీవిచ్చటి నుండి దక్షిణంగా ప్రయాణం చెయ్యి. నువ్వు భీమానది కృష్ణానది సంగమమునకు చేరగలవు. అది ఏ నివృత్తి సంగమము. అచ్చట స్నానమాచరించినచు సకల శ్రేయస్సులు కలుగును, సకల సంశయములు నివృత్తి అగును. అచ్చట నివారించిన నీకు కృష్ణానది మధ్యన గల కురోపురమును గురించి తెలియగలదు. నీవు ముఖ్య స్థల అనగా మక్తల్ అను గ్రామము మీదుగా పంచదేవ పహాడుకు చేరుము. చేరువలోనే శ్రీ స్వామివారి దర్బారు స్థలము కలదు. శ్రీ స్వామివారు అచ్చటనే నీకు దర్శనం ఇయ్యగలరు, లేదా నదిలో కురోపురంలో తప్పక దర్శనం ఇచ్చేతరని తెలిపిరి. వారందరూ ఆ రాత్రి అచ్చటనే నిద్రించి ఉదయం సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకుని బ్రహ్మచారి గారిచ్చిన భిక్ష స్వీకరించి తదుపరి ప్రయాణంను కొనసాగించిరి. పారేవుల వేద పాఠశాల విద్యార్థులు. పంచదేవ పహాడ్కు అతి సమీపంలోనే పారేవుల అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక వేద పాఠశాల నిర్వహించబడుచుండేది. అనేక దూర ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చి అక్కడ పాఠశాలలో వేద విద్యా పారంగతులై తమ ప్రాంతాలకు పోయి కీర్తి ప్రతిష్టలు గడించేవారు. పూర్వం నుండి వంశపారంపర్యంగా అచ్చట వేద విద్యాధ్యయనం చేయించే గురువులు 4 వేదాలకు 4 ఉండేవారు. వారు విద్యార్థులను తమ సంతానముతో సమానంగా ప్రేమించి విద్య నేర్పించేవారు. వినయ విధేయతలు, వేదధర్మ పరిరక్షణ, వేద విద్యా ప్రచారము, యజ్ఞయాగాది క్రతువులు జరిపించు విధానములు ముఖ్యంగా అక్కడ నేర్పించుచుండేవారు. ఆ పాఠశాలకు దేశమంతటా గొప్ప పేరు ప్రతిష్టలు ఉండేవి. ఆ పాఠశాల కృష్ణానదీ తీరంలో ఉండుట వలన విద్యార్థులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండి వేద విద్య చక్కగా అభ్యాసం చేసేవారు. అక్కడ గంగాధర దీక్షితులు, విశ్వనాథ శాస్త్రి, బాలకృష్ణ భట్టు మరియు సోమనాథ శర్మయ్యను 4 గురువులు నిష్టగా విద్యాబోధనను చేస్తూ విద్యార్థుల అభివృద్ధిని త్రికరణ శుద్ధిగా కాంక్షిస్తూ ఉండేవారు. అందరూ వేద విద్యను, ఆగమాది సకల శాస్త్రములను, ఉపనిషత్తులను బోధించే ఉత్తమ బోధకులు, పండితులుగా పేరొందినారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి కృపతో ఆంజనేయ శర్మ సకల విద్యాపారంగతుడుగా అగుట చుట్టుప్రక్కల గ్రామాలలో అందరికీ తెలిసినట్లే వేద పాఠశాల విద్యార్థులకు తెలిసి వారంతా కూడా ఆశ్చర్యంతో వారిలా చర్చించుకున్నారు.
మనమంతా వేద పాఠాలను వల్లిస్తూ నిత్యము ఇంత కష్టపడుచున్నాము. ఆంజనేయ శర్మకు గురువు అనుగ్రహంతో ఒక్క క్షణంలోనే వేదశాస్త్రాలన్నింటినీ సారము ఆకలింపునకు వచ్చినదట. వేదశాస్త్రాలన్నింటి సారము ఆకలింపునకు వచ్చినదట అని ఒకరనగా, అవును అది నిజంగా జరిగిందంటావా, ఆశ్చర్యంగా ఉంది అని మరొక్కడు అన్నాడు. ఇలా చెప్పుకున్నారు. అందులో ఒక విద్యార్థి ధైర్యం చేసి సాయంకాలం సత్సంగ సమయంలో గురువుల సముఖంలో ఈ విధంగా విన్నవించుకున్నాడు. గురుదేవులారా, ఆంజనేయ శర్మకు సంబంధించిన ఘటన అపూర్వము, అత్యాశ్చర్యకరము. పూర్వం ఎప్పుడైనా తాము ఇటువంటి ఘటనను చూచి ఉన్నారా, లేక విని ఉన్నారా? ఇది ఎట్లు సాధ్యపడినది? ఓంకారమనే ఉచ్చరించలేనివాడు వేద విజ్ఞానంనంతటినీ ఆకలింపు చేసుకోగలగడం వింత కాదా? హే ధీమంతులారా, కొద్ది రోజులుగా ఈ విషయమే శిష్యులందరము చర్చించుకొంచున్నాము. దయతో మాకు వివరించ కోరుచున్నామని ప్రార్థనాపూర్వకంగా నమస్కరించి కూర్చున్నాడు. అందులో గురువులు ఒకరినొకరు చూచుకుని సాలోచనంగా తలూపినారు. అందుండి గంగాధర దీక్షితులు, అవును మేము కూడా ఈ విషయం విన్నాము, ఇది ఆశ్చర్యకరమైన సంఘటనయే. ఇటువంటి సంఘటనలు జరిగినట్లు పురాణాలలో ఇతిహాసాలలోనూ చదువుకున్నాము, కానీ ఈ అద్భుతంను కల్లారా ఇప్పుడు చూడగలిగాము. మానవ మస్తిష్కంలో క్రిందటి 7 జన్మల జ్ఞానము సూక్ష్మ రూపంగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. వ్యక్తి స్వయం సాధనతో దానిని తెలుసుకొనవచ్చునని చదువుకున్నాము. కానీ ఏ వ్యక్తి అయినా గొప్ప సాధన చేసి గత జన్మల విషయాలు తెలుసుకొని ఏమి ప్రయోజనం? అదే సాధన ద్వారా పరమగతి సద్గతిని పొందడానికి ప్రయత్నిస్తే మానవ జన్మ సాఫల్యం పొందుతాడని మా గురువులు చెప్పారు అని తెలపగానే విశ్వనాథ శాస్త్రి గారు ఇలాగన్నారు. మిత్రమా, ఈ స్వామివారి పద్ధతి ఏదో విశిష్టంగానే ఉన్నది. తనలో జ్ఞానాన్ని ప్రదీప్తం చేసుకునేది సాధక దశ. ఎదుటి వానిలోని జ్ఞానాన్ని జాగృతం చేయడం అనేది సిద్ధుల ప్రభావం. ఈ స్వామి సామాన్య సాధకుడు కాదు, స్వయంగా సిద్ధుడే అనిపిస్తున్నది. సోమనాథ శర్మయ్య అనే గురువుగారు, ఈ సంఘటన అతి విచిత్రంగానే ఉంది. ఈ స్వామి సిద్ధుడైతే అష్టసిద్ధులను సిద్ధింపచేసుకున్నప్పటికీ అజ్ఞానానికి జ్ఞానము కలిగించడము సాధ్యం కాదు. స్పర్శ చేతనే ఇట్టి జ్ఞానము ప్రసాదించగలిగిన శక్తి తాపసులకు, మహాయోగులకు మాత్రమే కలదని ఇతిహాసంలోని అనేక సంఘటనలు తెలుపుచున్నాయి. ఇతడు ఆ కోవకు చెందిన మహాత్ముడైనా కానీ, లేక అవతార పురుషుడైనా కావచ్చు. నీ కన్నులు మూసుకొని ఆ స్వామి ఉన్న ప్రదేశం వైపు తిరిగి చేతులు జోడించి వందనం ఆచరించారు. ఇంతలో బాలకృష్ణ భట్ గారు శిష్యులందరి వైపును చూచి, ఏది ఏమైనా మనమందరము రేపు వేకువజామున ఆ స్వామి ఉన్న ప్రదేశంలోకి చేరి వారిని దర్శించుకుందాము. వారి దర్శనంతో మనకు ఏమి లభిస్తే అదే మహాప్రసాదము అని పలికి మంగళవాచకములతో అందరూ సత్సంగమును చాలించాడు. మరునాడు వేకువజామున వారందరూ నిత్యకృత్యములను అత్యంత ఉల్లాసంతో వేగంగా మోగించుకొని శ్రీ స్వామివారి స్మరణతోనే వారి దర్బారు ప్రదేశంలోకి చేరిరి. అప్పటికి శ్రీ స్వామివారి ఇంకనూ భాస్కర బండ వద్ద నుండి రాలేదు. అచ్చట అప్పటికే చేరిన రజకుడు ఇతర భక్తులు శ్రీ స్వామివారు రాబో సమయం ఆసన్నమైనదని తెలిపి వారిని కూర్చుండచేసిరి. ఇంతలో శ్రీపాద శ్రీవల్లభులు యథావిధిగా తమ నిత్యానుష్ఠానమును ముగించుకొని తమలో తాము ఏదో మాట్లాడుకొనుచు ఇతరులకేదో ఆదేశము చేయునట్లుగా అభినయించుచు దర్బారు ప్రదేశంలోకి వచ్చుచుండిరి. ఆనాటి ఉషోదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. బాలభానుడు తమ కిరణములను శ్రీ స్వామి పైన వేడి లేక చల్లదనము లేక ప్రసరింపచేయుచుండెను. ఆ ప్రకాశము చూచువారులకు తాము కూడా శ్రీ స్వామివారిని వినయంతో దర్శించుచున్నట్లుగా గోచరించసాగెను. ఆనాటి విద్యార్థుల వినయ విధేయతతో కూడిన ప్రవర్తనకు ఈ దృశ్యము సమన్వయంగా అనిపించుచున్నది. శ్రీ స్వామివారి రాక గమనించి అల్లంత దూరం నుండియే గంగాధర దీక్షితు వేద విద్యార్థులందరూ ఎదురేగి వేదఘోషతో శ్రీ స్వామివారిని తోడుకొని వచ్చారు. శ్రీ స్వామి తమ ఆసనంపై ఆసీనులు కాబోచుండగా ఆసనం పైన పులితోలు ప్రకటమైంది. వారి ఆసీనులైనారు. ప్రసన్నమైన దృష్టిని అందరిపైన ప్రసరింపజేస్తూ ఉండగా వేద పాఠశాల గురువుగారు నిలబడి, హే మహాత్మా, మా ప్రాంతము ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యము పండి తమరిక్కడకు వేంచేసినారు. ఎక్కడి పిఠాపురము, ఎక్కడి కురవపురము, మమ్ముద్ధరించుటకై దైవ నియోగమున ఏతించిన దివ్య పురుషుడవు. స్వామి, తమ కృపాదృష్టి చేత మూగవాడు మాట్లాడగలడు, కుంటివాడు కొండలెక్కగలడని తెలిసినది. దేవాది దేవ, దివ్య ప్రభవ, మీ దర్శనాన్ని అనుగ్రహాన్ని కోరి
మేమందరము నీ సన్నిధానమునకు చేరినాము అని చేతులు జోడించి గొంతు దదగ్ధమవగా కన్నుల ఆనంద బాష్పములు కార అట్లే నిలబడి ఉండెను. శ్రీ స్వామివారు మందహాసము చేస్తూ అందరి వంక చూచి నేత్రములతోనే వారికి స్వాగతమును ఆశీర్వచనమును ఒసగినారు. వారి అపార కృపాదృష్టిని అందరిపైన సారించుచుండగా వారందరికీ శ్రీ స్వామివారి ముగ్ధమోహన రూపం చూడగానే మహానందం కలిగింది. విద్యార్థులందరూ శ్రీ స్వామివారిని చూడగానే తమ వలె విద్యార్థి వయసులోనే ఉన్నారు, కానీ వారి ముఖం నందు వింత కాంతి ప్రకాశించుచు ఊహించనలవి కానిదిగా ఉన్నది. ఈ భిన్నత్వం వారిని విస్మితులను చేయసాగింది. అందరూ అచేతనంగా ఉండిపోయినారు. ఇంతలో ఆ దివ్య దర్శనం నుండి తేరుకొని ఒక విద్యార్థి శ్రీ స్వామివారిని చేరి ఉచ్చస్వరంతో నకర్మణ అని మంత్రమును పఠించి ప్రవర చెప్పుకొని సాష్టాంగ దండ ప్రణామం ఆచరించను. అది చూచి వారి గురువులు మిగతా విద్యార్థులు ఒక్కసారిగా లేచి అదే మంత్రమును పఠించి వారి వారి ప్రవర చెప్పుకొని వారచ్చటనే సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించను. దయాద్ర హృదయుడైన స్వామి వారందరి దండ ప్రణామములు స్వీకరించి శ్రీ గణేశుడు సిద్ధి బుద్ధి సమేతుడై మీ సంకల్పములను సిద్ధింపచేయును కాక అని దీవించి వారందరినీ కూర్చుండమని సెగ చేసినారు. అప్పుడు శ్రీ స్వామివారు వేద విద్యార్థులారా, విద్య వినయ సంపన్నే బ్రాహ్మణ అను రీతిన విద్య గడించడంతో అజ్ఞానం తొలగి జ్ఞానం ఉదయించగానే సకల గుణములకు మూలమైన తితీక్ష కలిగి వినయమును ఆచరణలో ఉంచుకోవాలి. తద్వారా విద్యార్థి నిష్టను నియమాలను పాటిస్తూ ఆచరణ ద్వారా ఉత్తమ ప్రవర్తకుడై విద్యార్థులకు ఆదర్శవంతుడై సత్ప్రవర్తనను నేర్పించాలి. ప్రథమ గురువైన తల్లి ద్వారా సత్యదర్శనాన్ని పొంది తండ్రి యొక్క అండతో హితబోధతో ముందుకు సాగి విద్యార్థిగా గురుకులానికి చేరుకుంటాడు. గురువుల ప్రబోధంతో జన్మాంతరములుగా తాను పొందుచున్న జ్ఞానాన్ని తిరిగి జాగృతం చేసుకొని గడపబో జీవితంనకు ఆర్థిక స్థితిని సంఘ గౌరవాన్ని పొందుతాడు. మీరు కూడా ఇలాగుననే విద్యార్థులై వచ్చినారు. మనకు అధ్యయన సమయంలో గురువులు ముందుగా శ్రవణం చేయించుతారు, తిరిగి దానినే మనతో పలికిస్తారు. దానిని పూర్తిగా అభ్యాసం చేసి తిరిగి అప్పగించమంటారు. తద్వారా శ్రవణము, మననము, నిధి, ధ్యాసనము 3 జరుగుతాయి. విద్య భుక్తి కొరకుగాక ముక్తి సాధించేదై ఉండాలి. కనుక ప్రతి విద్యార్థి తాను భగవంతుడు ప్రసాదించిన ఈ ఉత్తమమైన మానవ జన్మలో శాస్త్ర సమ్మతమైన జీవనము జీవించి లోక కళ్యాణము కొరకై పాటుపడి సద్గురువుల సేవను చేసుకొనుచు సర్వజన హితకారులై జీవించి ఉత్తమ గతిని పొందాలి. నాయనలారా, మీరు మీ పాఠశాలలో పరస్పర ప్రేమతో సమన్వయంతో కలిసిమెలిసి వేద విజ్ఞానాన్ని చర్చించి దాని యందు దాగి ఉన్న అఖండమైన జ్ఞానంను జాగృతి చేయ ప్రయత్నించండి అని తెలిపినారు. మిమ్ములను నా వద్దకు చేర్చిన సంఘటనకు కారణమైన బాలుడు ఇతడే. జన్మాంతరాలలో చేసుకున్న కర్మల కారణంగా స్తబ్దుడై తిరిగి ఆ జ్ఞానాన్ని జాగృతి చేసుకున్నాడు. అది కేవలం సద్గురు కృప. ఈ మహత్తర ప్రదేశంలో అదృశ్యంగా తపస్సు చేస్తూ ఉన్న యోగుల మహత్తు అని శ్రీ స్వామివారు చెప్పగానే ఆంజనేయ శర్మ లేచి శాస్త్రోక్తంగా సాష్టాంగపడినాడు. అందరికీ ఇచ్చట స్థిరంగా వేంచేసి ఉన్న సహజ గణపతి సిద్ధిని బుద్ధిని ప్రసాదించుగాక అని ఆశీర్వదించినారు. తదుపరి బాలకృష్ణ భట్టు అను గురువుగారు లేచి మహాత్మా కృతయుగే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజ్ఞకర్మణః ద్వాపరే యజనం సేవాయాం కలౌ నామ సంకీర్తనాత్ అని చెప్తారు కదా. కేవలం నామ సంకీర్తనంతో కలియుగంలో ముక్తి లభించునను వాక్యం ఉన్నది. ఇది సాధ్యమేనా అని అనిపిస్తుంది. దీన్ని వివరించగా తమరే సమర్థులు. తమరి ముఖతః ఈ విషయమును విని మేము తరించగోరుచున్నామని ప్రార్థించాను. శ్రీ స్వామివారి ఇట్లా పలికినారు. పండిత శ్రేష్ఠులారా, కృతయుగమందు ధ్యానము తపస్సుల చేత భగవానుని కృపను పొందగలరని చెప్పినది వాస్తవమే. అప్పటి వాతావరణము ఆ ప్రయత్నాలకు అనుకూలంగా ఉండినది. దానిని ఆధారంగా చేసుకుని భగవత్కృపను పొందిన వారు ఇహపర సౌఖ్యాల యందు అభిలాష కలిగించుకొని వరాలు పొంది సుఖించినారు. రాక్షసులు అదేవిధంగా తపములు చేసి అమృతత్వము పొందాలని ప్రయత్నించి అనేకమైన వరాలు పొందారు. కానీ అహంకారంతో సజ్జనులు బాధించినారు.
సజ్జనులను బాధించినారు. ఆ క్లిష్ట పరిస్థితులను తపస్సులు కూడా ఎదుర్కొనలేకపోయినారు. అటువంటప్పుడు దీనికి సరియైన ఉపాయంగా శ్రీహరి ప్రేరణ చేతనే నారద మహర్షి ప్రహ్లాదునికి తల్లి గర్భం నందున్నప్పుడే నామోపదేశం గావించినాడు. ఆ విధంగా ఉపదేశించబడిన నామస్మరణ ఆపలేకుండా చేయగా అనేకమైన అద్భుతాలు అతని జీవితంలో చోటు చేసుకున్నవి. నిరంతర నామస్మరణమే ఒక దివ్యమైన అవతారమునకు కారణమై నరసింహ రూపంగా వచ్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడినది. అంతటి గొప్ప దుష్ట సంహారమునకు బలమిచ్చినది నామ సంకీర్తనమేనని రుజువైనది. ఇది ఘోర తపస్సు కన్నా గొప్ప శక్తివంతమైనదని తెలియవస్తుంది. త్రేతాయుగమున యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకునవలెనని యుగధర్మం చెప్పినప్పటికీ ఆ కాలంలోని వారు స్వర్గాది సౌఖ్యములను ఇంద్రాది పదవులను కాంక్షించుటయే జరిగినది. కానీ తపస్సు చేత గాని యజ్ఞాది క్రతువుల వలన గాని రాక్షస సంహారం జరగకపోగా ఆటంకంలే ఎక్కువైనవి. అటువంటి రాక్షస సంహారంనకు శ్రీరామనామము నిరంతర జపము చేసి హనుమంతుని బలము సహాయమైనదనున్నది అందరికీ తెలుసును. నామస్మరణము సీతాదేవి కూడా నిరంతరం చేసినది. ద్వాపరయుగమునందు పూజలు సేవలు చేసి భగవంతుని ప్రసన్నుని గావించుకున్న వచ్చునని యుగధర్మం చెప్పబడినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మని నామస్మరణమే దుష్ట నిర్మూలనకు శిష్టరక్షణకు తోడ్పడినది. కంసుడు ఎండుటాకు చప్పుడైనను కృష్ణుడు వచ్చి చంపునేమో అని భయంతో నిరంతర నామస్మరణం చేసెను. గోపికలు కృష్ణనామామృతమును గ్రోలుచు సకల కార్యాలను నిర్వహించుకుంటూ కృష్ణుడు తమ మధ్యన లేకున్నను ఆయనతో తదాత్మ స్థితిని పొందగలిగినారు. రాధ నిరంతర కృష్ణనామస్మరణంలో మునిగి ఆత్మయందే కృష్ణుని అస్తిత్వమును తరించినది. కేవల నామస్మరణమునకు అంత శక్తి ఉన్నదని ఆ యుగంలో కూడా నిశ్చయంగా తెలుస్తున్నది. కలియుగంలో అటువంటి నామస్మరణయే ముఖ్య సాధనంగా అదే యుగధర్మంగా నిర్ణయించబడి ఉన్నందున ఇది సాధ్యమేనని ఎందరో పుణ్యపురుషులు మహాత్ములు నిరూపించినారు. కలియుగంలో వకులామాత గోవింద నామస్మరణ నిరంతరం చేయుచుండేది. ఆ స్మరణ యొక్క శక్తి శ్రీహరిని వైకుంఠం నుండి భూమిపైకి తరింపచేసి సుస్థిరంగా కలియుగ దైవంగా 7 కొండల పైన నిలిచేటట్లుగా చేసింది. నిరంతర గోవింద నామస్మరణంతోనే కల్పవృక్షముల వలె అందరికీ ఆయన వరములు గుప్పిస్తున్నారు. ఇది అందరికీ విదితమే కదా. ఈ నామస్మరణము విడువక చేసే దేవర్షి నారదుల వారు 3 లోకాలు సంచరిస్తూ ఉంటారు. నామస్మరణతోనే భక్తుల కష్టాలకు నివారణోపాయాలు సూచిస్తూ లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. దీనిని కేవలం కలియుగానికి మాత్రమే విధించినట్లు కొందరు చెప్పుకున్నప్పటికీ అన్ని యుగాలలోనూ అతిశక్తివంతమైనదిగా రుజువైనది. ఇది ఒక మహారహస్యం కావున దీనిని నర్మగర్భంగా ఆయా కాలాలలో సూచిస్తూ అవసరానికే అనగా దుష్ట సంహారానికి ఉపయోగపెట్టినారు. ఇది అమృతపానంతో సమానము. మహాయుగము నందలి 4 యుగములు మానవుని జీవితంలోని 4 దశలుగా భావించవచ్చు. అట్లు పరిగణించినచో బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అని పోల్చుకొన్నచో బాల్యమందు నిరంతర కృషి కఠోర సాధనగను, కౌమారం నందు తెలివిని ఉపయోగించి బలముతో చేయు సాధనలు, యవన దశ యందు ఆలోచనతో సకలము సిద్ధింప చేసుకునే సాధనలు, వార్ధక్యం నందు తేలికగా శరీరమునకు అనుకూలంగా చేయగల సాధనలుగా దీనిని పోల్చుకొనుటయు కలదు. దీనినే మరి ఒక విధానంగా అన్వయింప చేసుకొనవచ్చును. ఒక బలమైన వ్యక్తికి అజీర్ణ రుగ్మత కలిగినచో వ్యాయామము అతనికి నివారణకు ఉపయోగించును. అదే ఒక సాధారణ వ్యక్తికి కలిగినచో లంకణము విధించబడును. అదియే అతని రుగ్మత పోగొట్టును. ఒక బలహీనునకు అటువంటి రుగ్మత కలిగినచో ఆహారం నుంచి అది జీర్ణమగుటకు ఔషధములను ఇచ్చెదరు. పూర్తిగా బలహీనుడైన ప్రాణాపాయ స్థితిలో ఉన్నవానికి ద్రవాహారం నుంచి ఔషధమునిచ్చెదరు. అదే అమృతంగా పనిచేసి వానికి త్రాణనిచ్చి రక్షించును. అదేవిధంగా యుగధర్మాలలో ముందుగానే అసలైన కీలకమును చెప్పలేదు. అయినను మహాభక్తులైన వారి యందు భగవంతుడే ప్రేరణను కలిగించి ఈ నామ సంకీర్తనామృత పావనము చేయించను. తమరందరూ పురాణ శాస్త్ర ఇతిహాసములను చదివించుచున్న గురువర్యులే
కాస్త యోచించినా తమ సందేహములకు సమాధానం లభించగలదు, మార్గము సుగమము కాగలదని తెలియుడు. సృష్టికర్త అయిన పరమేశ్వరుడు సమస్తమును వీక్షించుచు సాక్షిభూతమై ఉన్నాడను వార్త అందరు ఎరుగుదురు. కానీ ఆయన దుష్ట శిక్షణ శిష్టరక్షణ కార్యమునందు అప్రమత్తుడేనని దృఢముగా నమ్మియుండుట శ్రేయస్కరము. ఆయన నిరంతరము ఈ సృష్టి యొక్క వికాసమును భూమి యొక్క క్షేమమును కోరుచుండును. మహాత్ములందరూ భూలోక కళ్యాణమునకై కృషి చేయుచుందురు. ఇది సత్యమని సవిస్తరంగా శ్రీ స్వామి తెలుపుచుండగానే పండితులైన గురువులందరి అంతరంగం నందు అద్భుతమైన భగవంతుని సంకల్పముల మహాశక్తి అవగతమై ఆనంద పరవశులై చేతులు జోడించి, హే మహాత్మాన్, మా జన్మములు తరించినవి, తమ వాగామృతమును గ్రోలి ధన్యులమైతిమి. మమ్ము సదా సర్వదా ఇదే విధమైన కృపాదృష్టితో రక్షింపుమని ప్రార్థనలు చేసినారు. శ్రీ స్వామివారు తర్వాత కురోపురం చేరుకోగా గురువులు విద్యార్థులను తమ నివాసములకు పోయిరి అని శ్రీ బాబా గారు తెలుపగా విని మేమందరమును ఆనందం పొందితిమి. జ్ఞానం అనగా తెలియుట. ఏ చిన్న విషయమైనా తెలియని విషయాన్ని ఎదుటి వారి వద్ద నుండి అడిగి తెలుసుకుంటేనే తెలుస్తుంది. తెలిసిన తర్వాత మరో విషయం తెలుసుకోవాలి, కానీ తెలిసిన దానిని ఎవరూ కోరి చెప్పించుకొనరు అని శ్రీ బాబా గారు ప్రవచనాన్ని ముగించారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయమని అందరము జయ జయధ్వానములు చేస్తేమి. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 18వ అధ్యాయం సంపూర్ణం.